మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరం మొత్తం కూడా స్తంభించిపోయినట్లుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. వర్ష బీభత్సానికి చెట్లు కూలాయి. బైక్ పై చెట్టు పడిపోయింది. స్పాట్లోనే ఒకరు మృతి, ఇద్దరికి గాయాలన్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్లో సమాచారం అందుతోంది. చావ్ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు అనడానికి ఇప్పుడు చెప్పబోయే ఘటన నిదర్శనం. ఒకే ఒక్క సెకండ్ అటైనా ఇటైనా వారు ప్రమాదం నుంచి తప్పించుకునేవారు. ఓ ప్రాణం పోయేది కాదు. ఇద్దరు ఆసుపత్రి పాలయ్యేవారు అసలే కాదు. క్షణంలో వారి బతుకు ఛిద్రమైపోయింది. ఒక్కసారి ఆ దృశ్యాలను మీరు కూడా చూడండి. ఢిల్లీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాలకు భారీ చెట్టు కూలిపోయింది. వాహనాల రాకపోకలు సాగిస్తూ ఉండగా రోడ్డు పక్కనే ఆ మహావృక్షం ఒక్కసారిగా ఓ బైక్ పై పడిపోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే కల్కాజీ ప్రాంతంలోని మార్గం ఇదే. భారీ వర్షానికి మునిగిన రోడ్డుపై ఎప్పట్లాగే వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. ఇంతలోనే చెట్టు పడిపోయింది. బైక్తో పాటు మరో వాహనం కూడా ఈ ఘటనలో ధ్వంసం అయిపోయింది. ప్రమాద దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి దేశ రాజధాని తడిసి ముద్దైంది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులే పడుతున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు రాజధానిలోని కీలక ప్రాంతాలు జలమయం కావడంతో అనేక అండర్ పాస్లు కూడా నీట మునిగాయి. మరోవైపు ఢిల్లీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. గత 24 గంటల్లో ఢిల్లీలోని సఫ్దర్జంగ్లోని ప్రాథమిక వాతావరణ కేంద్రంలో 13.1 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఆయా నగర్లో 57.4 మిల్లీమీటర్లు, పాలెంలో 49.4 మిల్లీమీటర్లు, లోధి రోడ్లో 12 మిల్లీమీటర్లు, ప్రగతి మైదాన్లో 9 మిల్లీమీటర్లు, పూసాలో 5 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలి. చెట్ల కింద నిలబడకపోవడం, చెట్లకు దూరంగా ఉండడం చేస్తే చాలా బెటర్. అలాగే విద్యుత్ స్తంభాలకు కూడా దూరంగా ఉండాలి. పిల్లల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి అంటూ కూడా అధికారులు సూచనలు జారీ దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈరోజు ఉదయం నుంచి కుండపోత వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షం పడడంతో నగరం అంతా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. రహదారులపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులైతే నరక యాతనకి గురవుతున్నారు. నగరంలో పలు చోట్ల భారీ చెట్లు, కరెంటు పోల్స్ కూడా కూలిపోతున్న పరిస్థితులు అయితే మనకి ఢిల్లీలో కనిపిస్తున్నాయి. భారీ వర్షం పడడంతో నగరంలోని కల్కాజీ ప్రాంతంలోని ఓ బైక్ పై రోడ్డు పక్కనున్న భారీ చెట్టు కూలిపోయింది కూడా మనకి విజువల్లో కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోనే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అక్కడ కొన్ని వాహనాలు కూడా తీవ్రంగానే దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ వీడియోలో మహిళ చెట్టు కొమ్మల కింద చిక్కుకున్నట్టుగా కూడా మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మహిళ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక మరొక వీడియోలో బైక్ పైన ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించినట్లు కూడా మనకి తెలుస్తోంది. గాయపడిన వారిలో 50 సంవత్సరాల వ్యక్తి, అలాగే అతని కుమార్తెకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. రోడ్డు మీద పలు వాహనాలు కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి, ధ్వంసమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హైడ్రాలిక్ క్రేన్ను ఉపయోగించి చెట్టును కూడా తొలగిస్తున్నారు. అక్కడ రోడ్లను క్లియర్ చేశారు. మున్సిపల్ అధికారులు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెట్లను కట్ చేసే పనిలో పడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీ నగరంలో ఈరోజు ఉదయం నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రేపు ఇండిపెండెన్స్ డే వేడుకలకు ముందు రాజధాని నగరంలో చాలా ప్రాంతాలు జలమయం కావడంతో అనేక అండర్ పాస్లు కూడా వరద నీటితో మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ ఢిల్లీ నగరానికి రెడ్ అలర్ట్ అయితే జారీ చేసినట్లుగా అయితే మనకి తెలుస్తోంది.